మీరు సక్సెస్‌ఫులా కాదా అని తెలుసుకోవాలంటే, అసలు సక్సెస్‌ని మీరెలా డిఫైన్ చేస్తారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కొంతమంది బాగా డబ్బు సంపాదించి లగ్జరీ లైఫ్ గడిపితే సక్సెస్ అని భావిస్తారు. మరి కొంతమంది పాలిటిక్స్, ఇంకొంతమందికి బిజినెస్, ఐఏఎస్, ఐపీఎస్, సినిమా ఇండస్ట్రీ, గవర్నమెంట్ జాబ్ ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది. అందులో ఒక హైట్స్‌కి రీచ్ అయితే అది సక్సెస్ అని అనుకుంటారు. అయితే ఇలా ఏదో ఒకటి గొప్పగా సాధించి చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోతే సక్సెస్ కానట్టేనా? మీరేమనుకుంటున్నారు? చాలా మందికి సంబంధించినంత వరకు రోజంతా ఎంత కష్టపడినా సాయంత్రం ఇంటికి చేరుకొని ఫ్యామిలీతో సరదాగా కాసేపు గడిపి, కలిసి భోంచేసి, ఏ టెన్షన్ లేకుండా హాయిగా నిద్రపోగలిగితే అదే సక్సెస్. నాకు సంబంధించినంత వరకు ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారు, ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అనే దానికన్నా కూడా ఆత్మ సంతృప్తి అనేది చాలా ముఖ్యం. ఒకరికి మనం భారం కాకుండా మన కుటుంబ భారాన్ని మనం మోయగలిగితే చాలు సక్సెస్ అయినట్టే. అద్దంలో మనల్ని మనం చూసుకున్నప్పుడు సిగ్గుపడే పరిస్థితి లేకుండా గర్వపడగలిగితే చాలు సక్సెస్ అయినట్టే. నిన్ను నువ్వు పోల్చి చూసుకోవాల్సింది నీ చుట్టూ ఉన్న వాళ్ళతో కాదు. నిన్నటి నీతో. ఒక సినిమాలో చెప్పినట్టు సక్సెస్ అనేది గమ్యం కాదు ప్రయాణం. దానికి ఫుల్ స్టాప్స్ ఉండవు. కామాస్ మాత్రమే ఉంటాయి. ఆ ప్రయాణంలో నిన్నటి కన్నా ఈరోజు ఒక్క అడుగు ముందుకేసినా మనం ఈ రోజుకి సక్సెస్ అయినట్టే. రేపటి రోజనేది మన చేతుల్లో ఎలాగూ లేదు. జస్ట్ వెయిట్ ఫర్ ఇట్ హౌ ఇట్ విల్ బి. సక్సెస్‌ఫుల్ అంటే మన దారిలో మనం సంతృప్తిగా నడవడం. ఇది నేను మీకు చేస్తున్న హితబోధ కాదు. ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సిన ఆత్మబోధ.